పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కేంద్రం గురించి పెను దుమారం రేగుతుంది. భీమవరం నుంచి జిల్లా కేంద్రం తరలిస్తున్నారన్న రగడ తారాస్థాయికి చేరుతుంది. ఇదే అంశంపై భీమవరంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కేంద్రంగా భీమవరం ఉంటుందా లేక ఉండి జిల్లా కేంద్రం అవుతుందా అనే అంశంపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. కలెక్టరేట్ భవనాలు ఉండి పరిధిలో నిర్మించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పట్టుదలగా ఉంటే జిల్లా కేంద్రాన్ని తరలిస్తే ఊరుకోబోమని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రం భీమవరంలోనే ఉంచుతామని ఎమ్మెల్యే అంజిబాబు చెబుతున్నారు. దీంతో నేతల వ్యాఖ్యల ఆధారంగా కాయ్ రాజా కాయ్ అంటూ పందెల రాయిలు ఫీల్డ్లోకి వచ్చారు. అలాగే జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సైతం భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఉంచాలని పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రపోజల్ ఆయన ఇస్తారు. ఆ ప్రపోజల్ ని నేను వ్యతిరేకించను. ఇది నా ఆలోచన, ఇది కూడా ఆలోచించండి అని చెప్పి నేను చెప్తాను. మా మధ్యన ఎటువంటి ఇష్యూలు లేవు. ఎమ్మెల్యే గారు నాకు మంచి స్నేహితులు, ఆయన అంటే నాకు అత్యంత గౌరవం. ఎటువంటి పొరపక్షాలు లేవు. ఆయన నియోజకవర్గంలో ఏ మూలైనా పర్వాలేదు అని ఆయన అనుకుంటున్నారు. ఊరికి 20 కిలోమీటర్ల అవతల ఆయన నియోజకవర్గం ఉన్నా అక్కడ ఉన్న అది భీమవరంగా ఆయన భావిస్తున్నారు. నేను భీమవరానికి కాల యువతల, అది కూడా 20 అడుగులు కాల యువతలు ఉన్న ప్రాంతాన్ని పరిగణించుకుందాం, భీమవరంలో కలుపుతానని చెప్పి నేను అంటున్నాను. మా ప్రపోజల్ నేను, ఆయన ప్రపోజల్ ఆయన, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇస్తాం. ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా మీరు ఖచ్చితమైనటువంటి వివరణ ఇవ్వాలి. దీని మీద మీరు ప్రకటన చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ భీమవరం పట్టణం సెకండ్ బార్డోలీగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంతం, అలాగే అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ వ్యవస్థని ప్రతిసారి మార్చడం వల్ల చాలా ఇబ్బందులు, పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఏదైతే 124 జీవో ప్రకారంగా ఆ యొక్క 20 ఎకరాల స్థలాన్ని ఇచ్చారో ఆ స్థలంలో నిర్మాణం చేయాలి. కార్యాలయం ఎక్కడికి వెళ్తుంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది అని ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. వారికి కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు ఇవ్వాలి. మీరు మౌనం వహించే కుదరదని చెప్పి చాలా మంది మమ్మల్ని అడగటం జరిగింది. దానికి నేను చెప్పేది ఒకటే, కలెక్టర్ కార్యాలయం అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటది. అది ఎట్టి పరిస్థితుల్లో మారదు, మారే అవకాశం కూడా లేదు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అంటే భీమవరంలో మార్కెటింగ్ యార్డ్ 20 ఎకరాలు ఉంది, గుంటూరు రోడ్ లో ఉంది ల్యాండ్, అలాగే గొలవంతెక రోడ్ లో ఉంది, అలాగే దిల్సుమార్ రోడ్ లో ఉంది. ఎక్కడైనా కనీసం ఒక 25 ఎకరాలు ఎక్వైర్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే అన్ని కార్యాలయాలు ఒకే చోటకు వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆలోచన, దానికోసం ప్రయత్నం చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కేంద్రం గురించి పెను దుమారం రేగుతుంది. భీమవరం నుంచి జిల్లా కేంద్రం తరలిస్తున్నారన్న రగడ తారాస్థాయికి చేరుతుంది. ఇదే అంశంపై భీమవరంలో అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కేంద్రంగా భీమవరం ఉంటుందా లేక ఉండి జిల్లా కేంద్రం అవుతుందా అనే అంశంపై కూడా బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల్లో కూడా అటు తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం జిల్లా కేంద్రం ఎక్కడుంది. ఇప్పటికే గత 2022 ఏప్రిల్ నుంచి కూడా భీమవరం జిల్లా కేంద్రంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా అది రద్దయిందంటూ ఇటీవల ఎవరైతే ఆ ఎమ్మెల్యే ఉన్నారు, శాసనసభ్యులు, అక్కడ కేటాయించినటువంటి భూమి రద్దయిందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత తీవ్ర దుమారం రేపుతోంది. ఓవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉండిలో దానికి శంకుస్థాపనకు ముహూర్తాలు చూసుకుంటూ ఉండడం, మరోవైపు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు భీమవరంలోనే జిల్లా కేంద్రం ఉంచాలంటూ పట్టుబట్టడంతో వీరి నేతల వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ రోజు భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అఖిలపక్ష ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం, దానికి ప్రతిపక్ష అఖిలపక్ష పార్టీలతో పాటు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా హాజరు కావడంతో ప్రస్తుతం జిల్లా కేంద్రం ఎక్కడ అనేటువంటి టాపిక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి బెట్టింగ్ రాయిళ్లు కూడా ఇదే అదునుగా చూసుకుని భీమవరంలో జిల్లా కేంద్రం ఉంటుందా ఉండదా అనే దానిపై బెట్టింగ్లు కాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే భీమవరంలో ఉంటుందా లేదంటే ఉండి నియోజకవర్గానికి కలెక్టరేట్ భవనాల నిర్మాణం తరలిపోతుందా అనేది కూడా ఈ రోజు
బెట్టింగ్ రాయులు, పందెం రాయులు ఎవరైతే ఉంటారో వారు కాసేందుకు అనుకూలమైనటువంటి అంశమని కూడా ఇది వారందరూ కూడా క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అత్యధికంగా కూడా బెట్టింగ్లు ఈ అంశం పైన ఈ రోజు కాస్తూ ఉండడంతో తెరపైకి ప్రధాన అంశంగా కూడా జిల్లా కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా జరిగిన ఈ రోజు సమావేశంలో దీనికోసం అవసరమైతే ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టేందుకు వారి ఆలోచనలు సమావేశం కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. మరి దీనిపై ఏ విధంగా పార్టీలు ముందుకు వెళ్తాయి, ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారు, భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబు అనేది కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇది ఒక హాట్ టాపిక్ గా మారడంతో పందెం రాయులు క్యాష్ చేసుకోవడం అనేది కూడా కొసమేరు పని కూడా చెప్పుకోవచ్చు వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కేంద్రం గురించి పెను దుమారం రేగుతుంది. భీమవరం నుంచి జిల్లా కేంద్రం తరలిస్తున్నారన్న రగడ తారాస్థాయికి చేరుతుంది. ఇక ఇదే అంశంపై భీమవరంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కేంద్రంగా భీమవరం ఉంటుందా లేక ఉండి జిల్లా కేంద్రం అవుతుందా అనే అంశంపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. కలెక్టరేట్ భవనాలు ఉండి పరిధిలో నిర్మించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పట్టుదలగా ఉంటే జిల్లా కేంద్రాన్ని తరలిస్తే ఊరుకోబోమని శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రం భీమవరంలోనే ఉంచుతామని ఎమ్మెల్యే అంజిబాబు చెబుతున్నారు. దీంతో నేతల వ్యాఖ్యల ఆధారంగా కాయ్ రాజా కాయ్ అంటూ పందెల రాయులు ఫీల్డ్లోకి వచ్చారు. అలాగే జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సైతం భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఉంచాలని పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన బీఆర్ఎస్ ప్రజా